ఒక్క చోట కూడా మేము రాకపోకపోవచ్చు, కానీ నువ్వు ముందు పోరాడుతున్నావు, నీ వెనకాల మేము ఉంటాం అని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, కానీ ఒక రకంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం అని పేరు అడ్డం పెట్టుకొని ఇంత చేస్తున్నాడు. మరి వీనికి శిక్ష ఎవరు వేయరా? ఆంధ్రాలో పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతూ తన పైన పెట్రోల్ పోసుకో అఘోరాలు. ఇప్పుడు స్వామీజీ గారు ఉన్నారు, నేను ఇలా కూర్చోవచ్చు కదా, నేను ఇలా ఎందుకు కూర్చున్నాను? ఆయన ఎప్పుడు శివధ్యానాలు ఉంటారు. మనము నీట్గా ఉన్నామో లేదో అని నేను ఇలా అదొక మనం చూడంగానే ఒకరికి రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది. కానీ ఈ అఘోరాలు చూస్తే ఒక రెస్పెక్ట్ రావట్లేదు. చాలా మంది గతంలో అప్పుడు నన్ను తిట్టారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అఘోరి ఫేక్ అని అందరూ తెలుసుకున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే వీన్ని అరెస్ట్ చేయాలి. ఇంకొకడు ఎవ్వడైనా గాని వేషధారణ వేసుకొని జనాలు మోసం చేయాల అనుకునే వాడు ఎప్పుడు కూడా ఉచ్చబడాలి. వాడికి సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని వచ్చే ప్రతి ఒక్క నా కొడుకు దొంగ నా కొడుకు ఎవరైనా కానీ వాడు ఉచ్చ పోసుకోవాలి. ఓకే, తను మీరు ఆ ఫేక్ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇంకా తను మీడియాలో మాట్లాడుతున్నాడు, కొన్ని వీడియోస్ చెప్తూ ఉన్నాడు ఏమని, నేను నమ్ముతాను, అన్నిటిని నేను నమ్ముతాను, ప్రతి విషయంలో కూడా తను ఆ శివయ్య అనుకుంటా. సో తను కొన్ని వాక్యాలు అంటే తనకు వచ్చిన కొన్ని పూజలు తను చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా మీరు వెనకలే విగ్రహాలు ఉన్నాయి. మనం ఎక్కడన్నా ఫోటోలు చూస్తే పోయేటప్పుడు కనబడితే స్వామి చల్లగా ఉండాలని మనం ఇలా చేస్తాము. వెనకాల విగ్రహాలు ఉండి బీర్ బాటలు ఉండి, అదేంటి బీర్ బాటలు అంటే కాలభైరవకి పూజ అంటే మళ్ళీ కాలభైరవ పూజ అయిపోయిన తర్వాత పాడేయచ్చు కదా. అంటే నువ్వు అక్కడ డిక్కీలో ఉన్న అమ్మవారికి నువ్వు విలువ ఇవ్వట్లేదు, నువ్వు సమాజానికి నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు కార్లో విగ్రహాలు పెట్టుకొని ఎక్కడైనా నేను టూర్లకి వెళ్ళాలని తెచ్చుకోనండి చిన్న చిన్నవి. ఎందుకంటే పెద్ద పెద్ద అభిషేకాలు ఉంటాయి, దానికి నియమనం పాటించాలి. అన్నంత పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఆ కార్లో ఆ రాశిలీలలు ఏంటి, ప్రేమ ఎంత మధురం అనే పాట పాడడం ఏంటి, ఒక స్వామి ఒక విగ్రహం గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి మనకి తెలిసి ఇంత తెలియకుండా కారు ఎంత భూత పురాణం జరిగి ఉంటుంది. అమ్మవార్లు పెట్టుకొని మళ్ళీ ఈ రోజు నేను ఒక మాట అడుగుతున్నా, ఆ రోజు నన్ను చాలా మంది అవమానించారు కదా, ప్రియా చౌదరి మేడం కానీ చాలా మంది కమ్యూనిటీ అవమానించారు. ఓకే పర్వాలేదు, ఈరోజు హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి? అంత జరుగుతూ ఉంటే వెనకల డిక్కీలో విగ్రహాల ముందర బీర్బాటలు ఉంటే మళ్ళీ దీనికి స్పందించడానికి ఎవరు రావట్లేదు ఎందుకండి? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమనంటే పక్కన మాట్లాడుతున్నా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అని పేరెత్తితే సనాతన ధర్మం అంట ఏదో అగోరు మాట్లాడుతుంది, ఫాలో అవ్వాలి అంటే జనాలు ఇలా ప్రిపేర్ అవ్వాలి అని ఆ పేరు వచ్చినట్టుంది కదా, సనాతన ధర్మం వాడు అని చూడడం. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాడు కాదు సనాతన ధర్మం కోసం పోరాడేది. మేమున్నాం కదా, మేము పోరాడుతున్నామయ్యా. మేము మా కష్టాన్ని పక్కన పెట్టి, మా వృత్తిని పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి మేము వచ్చి అప్పుడు అప్డేట్ ఇస్తున్నామే. మేము సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాం. మేము పోరాడేది చాలా మంది యావత్ ప్రపంచము ఇప్పుడు ముందుకు వస్తుంది. ఓకే, సో గురుజీ మీరు చెప్పండి, కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం, కొన్ని ఛానల్స్కి తను ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్న సందర్భాలలో కూడా వెనకాల మనకి విగ్రహాలు కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి. సో అక్కడ కూర్చొని పక్కన వాళ్ళు వండుకుంటా ఆ లవ్ యూ ఆ చిన్ను అనుకుంటా, సో ప్రేమ ఎంత మధురం అని చెప్పి ఇంకొన్ని ఆ పాటలు పాడుకుంటా అలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు వాళ్ళు ఉన్నది ఆ కార్లోనైనా వెనకాల విగ్రహాలను పెట్టుకొని ఏంటి ఇట్లా చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? ముందుగా మాధురి అమ్మకి కృతజ్ఞతలు ఏంటంటే ఎంత మనసు పూర్తిగా మాట్లాడుతుంది అంటే ఈవిడ ఎంతో ఫీల్ అయింది. సనాతన ధర్మం అని అంటే అదే చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక దగ్గర మనం ఎదుగుతున్నామా లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నామా అంటే ఖచ్చితంగా అడ్డు ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఈవిడ గారు అర్ధనారీశ్వరి అయినా కూడా వాళ్ళ కమ్యూనికేషన్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని అన్న విషయం ఎంత బాధ, ఒంటరితనం. నేను కూడా నెగిటివ్గా వచ్చిన విషయ వివరణలు చూశాను. తర్వాత వేరే వాళ్ళు కూడా పేరు తీసి యాడ్ చేశారు. శివరుద్ర సాధు అని నా పేరు తీయడానికి చాలామంది ముందుకు రాలేరు, కానీ ఈ అమ్మని కొంతమంది అయితే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన ఒక మనస్సాక్షి ఎలా ఉంటుందంటే స్వామి,
ఎంత ట్రోల్ చేసినా ఆవిడ ఈరోజు గెలిచింది. అంటే శ్రీనివాస్ మీద అన్ని కేసులు వచ్చేసాయంటే శ్రీనివాస్ తప్పించుకునే అవకాశం లేదు. ఆ రోజు ధర్మం గెలవాలి అని చేసిన ప్రయత్నాలన్నీ ఈరోజు మీరందరూ బయటకు వచ్చారు. ఒకవేళ మేము చేసిన ప్రయత్నంలో కానీ ఇప్పుడు చాలామంది, ఇప్పుడు అక్కడ బాలకృష్ణ గారు కాశీ నుంచి ఎన్నో వీడియోలు తీస్తున్నాడు, ఆయన కూడా తీరిక లేని సమయం అక్కడ నుంచి చేస్తున్నాడు అని అంటే ధర్మం గెలిపించడానికి ఒకళ్ళు ఇద్దరు మాత్రమే చాలు. ఈరోజు మీరందరూ తోడయ్యారు. నిజంగా అదృష్టమైన విషయం ఏంటంటే ఈ వర్షిణి అమ్మ కూడా తొందరలో తెలుసుకొని సనాతన ధర్మం వైపు వచ్చేసిందా, ఆమె కూడా ధర్మం వైపు ఉంటుంది. ఎల్లూరి శ్రీనివాస్ అన్ని మోసాలు చేసుకుంటూ వచ్చాడు. ఒక విగ్రహ ఆరాధన అనేది భూమిలోనే చేయాలి, బాగా గమనించాల్సింది. మనం కొన్ని సందర్భాల్లో అయ్యప్ప స్వామి పూజ, పడి పూజలు చూస్తాం, శివుడి పడి పూజలు చూస్తాం కదా, అక్కడ ఊరేగింపు విగ్రహాలు మాత్రమే పెడతారు అక్కడ. అంటే అవి తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ పెడతారు, గుడిలో పెడతారు. మరి శ్రీనివాస్ చేస్తుంది తప్పు కదా. విగ్రహాలు అలా చేయకూడదు క్యారీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక విగ్రహం నిలకడ ఉంటేనే వాటిపైన ప్రమదగణాల శక్తులు ఉంటాయి. ఇప్పుడు కారులో తీసుకెళ్ళి నువ్వు అశ్లీలంగా ఉంటావా, లేకపోతే నువ్వు ఏ విధంగా ఉంటావు, అమ్మాయిని పెళ్ళని అంటావు, శోభనం అంటావు. కాబట్టి నీ వెనకాల దేవుడు ఉన్నాడంటే అసలు నమ్మను నేను. దేవుడు ఉంటే నీకు అసలు ఈ పరిస్థితి రాదు. ఒక రుద్రాక్ష వేసుకున్నావు అన్నీ మనము పవిత్రంగా ఉన్నాడు అంటాం కదా. ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకుని నీకు ఇన్ని అవమానాలు పెడితే నువ్వు పవిత్రంగా ఎలా ఉన్నావు? మరి మహాముక్కంటికి 3 కన్నులు ఉన్నాయి నీలాంటి వాళ్ళని చూడడానికి. ధర్మం అనేది చాలా 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 పెద్ద మర్మం, అది తెలుసుకోలేము అంత సులభంగా. కాబట్టి ఈరోజు మీరందరూ ఏకమై ఎన్నో విషయ వివరణలు వస్తున్నాయి. నేను ఛానల్లో ఉన్నానని చెప్తున్నాను. పొద్దున వచ్చిన కాల్ ఏంటంటే స్వామి, నాకు ఘంటసాల గారి యొక్క మనమరాలు ఫోన్ చేసింది పొద్దున. ఘంటసాల పేరు ఇక్కడ చాలా మందికి తెలియదు. మనకు తెలిసిందల్లా కొంచెం ఒక 30-40 సంవత్సరాల పైన వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ మనవరాలు ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతుంది. ఎంత మధురంగా మాట్లాడుతున్నారు, సనాతనం అంటే చాలా తెలివిగా ఆడపిల్లల్ని కాపాడాలంటున్నారు. అసలు ఈ రోజుల్లో ఒకరిని ఒకరు పట్టించుకోలేని దాంట్లో మీరు అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు, ఒక ఐకమత్యాన్ని తీసుకొస్తున్నారు. మహిళా సంఘాలు చాలా మంది కదులుతున్నారు, మాట్లాడుతున్నారు, వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు అని అంటే అక్కడ నిజం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. అబద్ధం అయితే వచ్చేవాళ్ళ మొదట్లో అఘోరాకే సపోర్ట్ ఇచ్చారుగా వీళ్ళందరూ. జై అఘోరి మాత అని అన్నారా? లక్షలు ఎలా పోతాయి, ఊరికే పోతాయా? త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నాను నేను చెప్తున్నాను స్వామి. ఒక పూజకి వెళ్ళినా మన దగ్గర ఒడి నింపడానికి ఆలోచిస్తారు. బాగా గమనించాలి. ఎంత పూజ 1.5-2 గంటలు గట్టిగా అరిచి మంత్రాలు చదివితేనే మళ్ళీ మన ఓడిలో ఏం పెట్టాలి స్వామి అని అడుగుతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, లేరని కాదు. ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు సనాతన ధర్మం అని పేరు చెప్పేసి ఒళ్ళంతా విభూతి రాసేసుకొని రుద్రాక్షలు పెట్టేసుకొని బట్టలు వేసుకోకపోతే లక్షలు ఇవ్వాలని ఎక్కడ ఉంది స్వామి? 9 లక్షలు 10 లక్షలు 9-10 లక్షల విషయం ₹1 కోటి దాకా వచ్చింది ఇప్పుడు ఎవరైనా ట్రాన్సాక్షన్స్. అసలైన నాగసాధులు ఏమో రూపాయి తీసుకోరు, మొహం మీద వాడేస్తారు. ఇది ఉన్నాక మరి ఈయన ఎందుకు తీసుకోబోతున్నాడు అని అంటే మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవేర్నెస్ చాలా ఉంది అని అర్థం ఇక్కడ. ఎందుకంటే సనాతన ధర్మం అనేది తక్కువ శాతం మంది చెప్పి ప్రమోషన్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ. నేను మొన్న ఒక ఛానల్లో పోయి కూర్చున్నా, ప్రముఖుల ఫోటోలు చూస్తున్నా, కింద నెంబర్లు వస్తున్నాయి. ఈ స్వాములు ఎక్కడ కనబడరు స్వామి అని అంటే ఇదంతా కొంచెం వేరే ఉంటుంది స్వామి, మీరు సీదా పైకి వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే అప్పుడు ఏమర్థమవుతుంది, ఇక్కడ ఇప్పుడు చూసేటి అన్ని మంచిగా అనుకుంటున్నది సమాజం. అందులో ఎన్నో పూజలకు వస్తారు, పురస్కారాలకు వస్తారు. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ విషయం కూడా సంవత్సరం పట్టింది స్వామి ప్రయత్నం. సంవత్సరంలో కూడా పరమశివుడు వేసిన పెద్ద బాణం ఏంటంటే వర్షిని పెళ్లి అయిందో లేదో కథం ఆయనకు మొదలైంది. పెళ్ళి అయితే అందరికి మంచి రోజులు రావాలి, శ్రీనివాస్ నీకేమో మొదలైంది. చాలా మంది అంటారు పెళ్ళి అయితే బాగుంటాడు అట్టగా. ఈయనదేందో పెళ్లి అవుడవుడే మొత్తం. అక్కడ నుంచి మొదటి భార్య వచ్చింది, మహిళా సంఘాలు వచ్చారు, మంగళగిరిలో 4 కేసులు పడ్డాయి, మోతిలాలో 1 కేసు పడ్డది, ఈరోజు షామీర్పేటలో 1 కేసు పడ్డది, ఉమెన్ హరాస్మెంట్, ఉమెన్ ట్రాఫికింగ్, ఎన్ని కేసులు పడ్డాయి. ఇవన్నీ వదిలేసినాక శివరుద్ర సాధువు ఇంకో కేసు ఉంది. కాశీలో వేయబోతున్నా నేను నీ మీద, డైరెక్ట్ అఘోరాల అఖాడాల నుంచి నీ మీద వేపియాలి. ఎందుకంటే నీకు కావాల్సిన మర్యాద ఇది చిన్నది కాదు. శరీరానికి దెబ్బలు తగిలితే మారారు మనుషులు, ఇప్పుడు మనసుకు తగలాలి. ఆయన ఎంతమంది కొట్టలేరు? మంగళగిరిలో కొట్టిరు, అక్కడ పోలీసు వాళ్ళు కొట్టిరు, వీళ్ళు కొట్టిరు. ఒక ఆయన అయితే గుంజుకొని పోయిండు. మీ కార్ లో ఉంటుందా తల్వార్? నా కార్లో ఎక్కడ ఉంటుంది అసలు? ఉండనే ఉండదు. మీ దగ్గర ఆయుధం నోటితోనే ఆయుధం అంతే. మీరు పెట్రోల్ కార్ లో పెట్టుకుంటారా లేకపోతే క్యారీ చేయలేం? అట్లా క్యారీ చేయడానికి రాదు. అదంతా వాడికి రూల్స్ తెలియవు, ఎలా అఘోరితత్వం ఎలా ఉంటుందో తెలీదు. ఏ అఖండ చూడు ఒకవైపే చూడు మాడిపోతావు అని బాలయ్య డైలాగులు కొన్ని అఖండ మూవీస్ లో, మంత్రతంత్ర సినిమాలో ఒక మంత్రం చెప్పని వాళ్ళు గారు ఒక ఛానల్లో ఆ మంత్రాలు చదవండి అంటే ఒకటి చూపిస్తాను మీకు. ఉన్నది ఒకటి మంత్రము చదవండి అంటే ఆ మంత్రం ఎలా ఉందో
మంచిగా చూపిస్తా మీకు. అఘోరి మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? వాయిస్ వినిపిస్తా. అది రాంది మేము ఇలా ఉండం కదా. ఓకే, ఒకటి మా కోసం ఏదన్నా ఏంది మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రూం కోం భీం బూం బూం కం క్రీం ఓం అఘోరి కాళీయకం అఘోరి కాళీయకం అఘోరి కాళీయకం. సో వాడికంటే నేను ఒక డైలాగు, ఓం భగబుకే భగని బాగో తరి భగవాసనే ఓం క్రైం క్రీ పట్ స్వాహ ఆవాయ హామి. ఆ డైలాగ్ అంటే ఈ డైలాగ్ అన్నా బాగుంది, వైరల్ అయింది మనం ఇంకా. వైరల్ అయింది. ఓకే, ఆ డైలాగు గురుజీ నిజం చెప్పండి, ఇప్పుడు ఈ శ్రీనివాస్ వ్యక్తిన చదివిన మంత్రాలు ఎక్కడన్నా ఉన్నాయా? శాస్త్రాలు ఉన్నాయి. ఓం క్రీం గూగుల్ క్రీం లేదు. యాక్చువల్లీ శ్రీనివాసకు తెలియాల్సింది ఏంటంటే అఘోరాలు నోటి ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు. ఆహా, ఈ మంత్రాలు నిజమైన మంత్రాలు కూడా అవి నిజమైన మంత్రాలు కాదు. నేను అదే అడుగుతున్నాను. ఆ మంత్రాలు అవాస్తవమైన మంత్రాలు. ఎవరు? శ్రీనివాస్ చెప్పినట్టువే. ఈయన శ్రీనివాస్ చెప్పిన మంత్రాలే కావు అసలు అవి. నేను అదే అడుగు, శ్రీనివాస్ చెప్పింది ఓం క్రీం గూగుల్ క్రీం క్రీం. నాకు ఒక క్లారిటీ కావాలి.